డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి కర్నూలు త్రిబుల్ ఐటీకి సంబంధించి రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది, మరి ఆశలు ఏమైనా ఉన్నాయా, రౌండ్ 2కి సంబంధించిన ఆశలు ఏమైనా ఉన్నాయా, రౌండ్ 1 ఎంతవరకు వచ్చిందో చూద్దాం, కేటగిరీ వైజ్గా చూద్దాం. మీ యొక్క ర్యాంక్ చెక్ చేసుకుంటే మరి రౌండ్ 2కి బార్డర్లో ఏమైనా ఉంటే మీకు రౌండ్ 2లో వచ్చే అవకాశం ఉందా లేదా కూడా మరి అనాలిసిస్ అయితే చేయాలి. మరి ఓపెన్ స్టూడెంట్స్కి అయితే ఏ విధమైన కట్ ఆఫ్ ఉందో ఇక్కడ 42,000 వరకు వచ్చిందమ్మా. 42,000 స్టూడెంట్స్, 42 సిఎస్సి, అమ్మాయిలకి 48 వరకు వచ్చింది. ఏఎంఎల్ 48, సిఎస్ 5 years 49,000, ఏఎంఎల్ 5 years 51,000, డేటా సైన్స్ 57,000, 5 years 57,000 అబ్బాయిలకి వచ్చింది. ఆ అమ్మాయిలకి 58,000 వరకు వచ్చింది. ఈసీఈ 4 years 59, సిఎస్ఈ కూడా 59 ఫీమేలు, 61 ఈసీఈ 4 years వచ్చిందమ్మ. తర్వాత 63కి 5 years వచ్చింది, 65కి ఈసీఈ 5 years, 75కి మెకానికల్ ఇంజనీరింగ్ 5 years, 77,000కి మెకానికల్ ఇంజనీరింగ్, 85,000కి మెకానికల్ 5 years, మెకానికల్ 4 years వచ్చి 90. కొంతమంది స్టూడెంట్స్ చూడండి, వీళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళకు 85,000కి 5 years వస్తే 90,000కి వీళ్ళు మారరు. సాధ్యమైనంత వరకు వీళ్ళు 4 years వాళ్ళకి వీళ్ళు మారరు. లక్కీగా వీళ్ళకి రావటం అయితే జరిగింది. మరి సిఎస్సి మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 44,000 వరకు వచ్చిందమ్మా. 44, తర్వాత 53 ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 4 years, 5 years సిఎస్సి 56, అమ్మాయిలకి సిఎస్సి 57, 62 మరి వచ్చింది. 62,000 ఏఎంఎల్ 64,000 మరి వచ్చింది. 5 years ఎలక్ట్రికల్ 5 years 65,000, ఎలక్ట్రికల్ 4 years 67. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈసీఈ అమ్మాయిలకి 4 years 73,000, 84,000. అంటే బోర్డర్లో చూసుకోండి, మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను. మెకానికల్ 4 years 84, మెకానికల్ 5 years 88,000, మెకానికల్ మరి 1,02,000 దాకా వచ్చేసింది. 4 years. కొంతమంది 5 years ఎక్కువ తీసుకున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ సాధ్యమైనంత వరకు మనం 4 yearsకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, 5 yearsకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి ఓబీసీ విషయానికి వస్తే సిఎస్సి 51,000కి వచ్చేసింది. సిఎస్సి 5 years చేరారు 51,000. వీళ్ళకి అవగాహన లేదు. 4 years 52,000, డేటా సైన్స్ ఏఎంఎల్ 60,000, 4 years సిఎస్సి అమ్మాయిలకి 61, 62 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. 66 4 years 60, తర్వాత 66 5 years సిఎస్సి 5 years 66,000, ఈసీఈ మరి 72 వచ్చింది. ఇక్కడ 73,000 ఈసీఈ 5 years, మరి ఈసీఈ 4 years 73,000, మెకానికల్ 5 years 83,000, 84, మెకానికల్ 5 years 99, మెకానికల్ 4 years వచ్చి 1,00,000. 4 years ముందు అందరు 5 years తీసుకుని 4 years తీసుకుంటున్నారు. వాళ్ళకి అంత అవగాహన లేదు. అంటే 4 years మనకు అనవసరంగా 1 year వేస్ట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే 4 yearsకే ఇవ్వాలి. మరి సిఎస్సి ఎస్సీ స్టూడెంట్స్ 1,27,000 4 years, 5 years 1,36,000, 4 years 1,37,000. ఇది కరెక్ట్గా పెట్టుకున్నారు ఎస్సీ స్టూడెంట్స్. కరెక్ట్గా 4, తర్వాత 5 years 1,47,000. అమ్మాయిలు ఏఎంఎల్ 4 years 1,52, 1,66 ఏమో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 years, మరి 1,00,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years 1,66,000 దాకా. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 1,88,000 అమ్మాయికి 4 years. 5 years 4 years ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫీమేల్కి 1,93,000, మెకానికల్ 5 years 2,34,000 దాకా 3,000 వచ్చింది. 2,13,000, మెకానికల్ 4 years 2,31,000. మరి స్టూడెంట్స్ మరి ఎస్టీ అయితే 2,03,000 దాకా వచ్చింది. సిఎస్సి 4 years, ఏఐ 4 మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 2,11,000, 5 years 2,46. వీళ్ళు కరెక్ట్గానే పెట్టుకున్నారు. మరి సిఎస్సి 4 years 2,50,000, మెకానికల్ పెట్టుకున్నారు 5 years 2,60,000, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఫీమేల్ 2,76, ఈసీఈ 5 years 2,70. మరి అదేవిధంగా లాస్ట్ మెకానికల్ 4 years 3,17,000 దాకా వచ్చింది. అంటే ఈ బార్డర్లో ఉన్నారా లేదా చూసుకోండి ఒకసారి. ఇది స్టూడెంట్స్ జస్ట్ అవగాహన కోసం చూస్తున్నాను. అంటే రౌండ్ 2లో మరి ఇది వస్తుందా, మరి ఎలా చూద్దాం. మనం కర్నూలు త్రిబుల్ ఐటీలో అందరు ఆశలు చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా కర్నూలులో నేను దగ్గరగా ఉంటాననే ఆశలు చాలామందికి ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ని JE 2027 స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.